ప్రకారం రుణమాఫీ చేసి చూపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆగస్టు 15 లోపు విడతల వారీగా రుణమాఫీ చేసి చూపించారు ముఖ్యమంత్రి రేవంత్. దీంతో అన్నదాతల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. రుణమాఫీ సాధ్యం కాదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేసిన చిత్తశుద్ధితో రేవంత్ రుణమాఫీ హామీని నెరవేర్చారు. దీంతో దట్ ఈజ్ రేవంత్ రెడ్డి అన్న డైలాగ్ తెలంగాణ వ్యాప్తంగా రీసౌండ్ ఇస్తోంది. చెప్పినట్లే రుణమాఫీ చేసిన సీఎం చిత్రపటానికి రైతులు పాలాభిషేకాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని చెబుతున్నారు. ఇప్పటికే 2 విడతల్లో రైతులను రుణ విముక్తులను చేశారు. 15 ఆగస్టు సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా కేంద్రంగా నిన్న 3వ విడత రుణమాఫీని ప్రారంభించారు. 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తూ రైతులకు చెక్కులను అందించారు. 3వ విడత రుణమాఫీతో 14.4 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. మొత్తంగా 32.50 లక్షల మంది రైతులకు రుణ విముక్తులను చేసేందుకు 31,000 కోట్ల నిధులను కేటాయించడం దేశ రాజకీయాల్లోనూ ఆల్ టైం రికార్డుగా చెబుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో 3వ విడత రుణమాఫీపై మహిళా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రుణమాఫీని విడతల వారీగా ఇస్తామని ప్రకటించినా అవి వడ్డీకే సరిపోయాయని, కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ సీజన్కి ముందుగానే రుణమాఫీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకవైపున సీతారామ ప్రాజెక్టును జిల్లా ప్రజలకు అందిస్తున్న సాగునీరుతో పాటుగా సుమారు 1,500 ఎకరాల వరకు కూడా సాగునీరు పారించే విధంగా నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో 8 ఏళ్ల నుంచి కూడా టోటల్గా ఒక ప్రాజెక్టు కుంటుపడిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన అతి తక్కువ కేవలం 8 నెలల కాలంలోనే ప్రజలకు 1,00,000 ఎకరాల పైగా సాగునీరు అందించే విధంగా ఒకవైపున ఆర్థిక పరిస్థితి చక్కగా లేకున్నా సరే దాని మొత్తానికైతే మాత్రం ఒక సవాల్ని ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో మొత్తానికైతే మాత్రం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పంటలు చివరభూమి వరకు నీళ్ళు అందించే విధంగా ముందుకు వచ్చింది. మరోవైపు మాత్రం ఖమ్మం జిల్లాలో నుంచే మొట్టమొదటిగా అంటే మూడోసారికి సంబంధించినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించిన 2 లక్షల రూపాయల మేరకు కూడా ఇక్కడ నుంచి కూడా రైతులకు మేలు చేకూర్చే విధంగా హామీ ఇవ్వడంతో పాటుగా సాయంత్రం నుంచి కూడా ఆ యొక్క రైతుల అకౌంట్లో నిధులు పడతాయని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒకే అని చెప్పిన నేపథ్యం మొత్తానికి మహిళా రైతులు మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడుద్దాం. వైరా వేదికగా బహిరంగ సభలో రైతులు భారీ ఎత్తున కూడా వచ్చారు. మొత్తానికైతే రైతులతో పాటు మహిళా రైతులు కూడా చాలా వరకు కూడా ఈ యొక్క పథకానికి అర్హత సాధించాలని చెప్పి సంతోషం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. మహిళా రైతులు మనతో పాటు మనకు మాట్లాడుద్దాం. అమ్మ చెప్పండి, జనరల్గా రైతుగా అంటే మహిళా రైతులుగా చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి ఇచ్చిన మాట 6 గ్యారెంటీలు ఇచ్చిన 6 గ్యారెంటీలు చాలా వరకు ఇప్పటి వరకు కూడా అన్ని పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్న నేపథ్యం ఉంది. ఎలా ఉంది మీకు ఇప్పుడు రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీపై? 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు చేయలేరు, చెందరు, అది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే లేదు, మా ప్రభుత్వం చేసి చూపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు అని మేమందరం అనుకున్నాము. దానికి నిదర్శనమే రాగానే 60 రోజుల లోపల ఇది బస్సు ఫ్రీ అయితే ఏంటి, తర్వాత 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వటం ఏంటి, కరెంటు బిల్లు 200 యూనిట్ల కరెంటు బిల్లు ఇవ్వటం అయితే జరిగింది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో 2 లక్షల రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు చేసి తీరుతామనే మాటని ఈరోజు వైరా వేదికగా చేసి చూపించారు. ఫస్ట్ 1,00,000 రూపాయలు లోపు రుణాన్ని ఒక విడతలో, తర్వాత 1,50,000 వరకు ఒక విడతలో, ఇప్పుడు 2 లక్షల రూపాయల రుణాన్ని ఇవ్వడం జరిగింది. మీకు ఎంత లబ్ధి చేకూరింది? మీకు ఎన్నిసార్లు మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చిందా, 1,00,000 రుణమాఫీ వచ్చిందా? ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ వచ్చింది. ఆ రోజు 1,00,000 రూపాయలకి 4 విడతలు ఇస్తామని చెప్పి కనీసం ఇవ్వలేనప్పుడు మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే మళ్ళీ దానికి వడ్డీలు కట్టుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉండింది. అవన్నీ కలిపితే ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఈరోజు ఈ రుణమాఫీ చేయడం అనేది మేము నిజంగా చాలా సంతోషపడుతున్నాం. అమ్మ మీరు చెప్పండి, మహిళా రైతుగా చాలా వరకు మీరు పల్లెటూరు నుంచి వచ్చారు. మొత్తానికైతే మీకు ఎంత రుణమాఫీ వచ్చిందమ్మా? మాకు 2 లక్షల రుణమాఫీ వచ్చిందండి. 2 లక్షల రుణమాఫీ వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంచిగానే చేసిన, మంచిగానే ఉన్నాం. మాది లాలాపురం అండి. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి లాలాపురం గ్రామంలో శ్రీరామదాస్ నాయక్ గారు వచ్చి అసలు పార్టీ మాకు మొత్తం సిపిఎం పార్టీ నుంచి మేము ఎన్నో వర్గాల నుంచి వచ్చి కూడా ఆ నుంచి మేము కొబ్బరికాయ కట్టి సాలవలు వేసుకొని కాంగ్రెస్ వచ్చిద్ది, మనకు ప్రభుత్వం మంచిగా చేసిద్ది, మంచిగా ఉంటుంది, ఒక్కసారి గెలిపేద్దామని కూడా నా కొడుకు నేను ప్రయత్నం చేసి సాలవలు వేసుకొని ఫోటోలు దిగి నాకు 2 లక్షల మాఫీ వచ్చిందని వచ్చి నాకు మంచిగా ఉందండి. అసలు ఏదైనా మంచిగా ఉందని మేము రాగలిగిన, వండగలిగిన, చేయగలిగిన, మళ్ళీ రాగలిగి మళ్ళీ ఎత్తన్నారని చెప్పగలిగిన. చాలా వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టే గతంలో ప్రభుత్వం
ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క పాలనను దాని ముగింపు పలకాలని చెప్పేసి స్వచ్ఛందంగా గ్రామ స్థాయి నుంచి కూడా చాలా వరకు మహిళలు కావచ్చు, ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే విధంగా అడుగులు వేశారు. మొత్తానికి సొంతగా అంటే గ్రామంలో ఓట్ బ్యాంకును సమీకరణ చేసుకొని ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎంత రుణమాఫీ అయిందమ్మా? మాది 2 లక్షల రుణమాఫీ అయిందండి. ఏదో కేజీ శ్రీపురం అండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా ఏంటి ఎమ్మెల్యే గారు కానీ రామదాస్ నాయక్ గారు ఇక్కడికి వచ్చేసి కోఆపరేషన్ ఇక్కడికి ఇచ్చేసారు. మా గ్రామానికి వచ్చేసేసి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క తదితర మంత్రులందరూ వచ్చేసి ఈ యొక్క ఉపన్యాసం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామానికి కూడా అని చెప్పేసి అని నేను సెలవు తీసుకుంటాను. మా చిరుపారం అండి, కేజీ చిరుపారం మాకు 2 లక్షలండి. మంచిగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. మేము ఇదివరకు 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారిని నమ్ముకుంటే మాకేమీ కాలేదు. ఇప్పుడు మంచిగా అయింది, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదివరకు ప్రైవేట్ బ్యాంకులు తెచ్చుకున్నాం, ఇప్పుడు రైతు మాఫీలు వస్తున్నాయి, మేము పెట్టుబడి పెట్టుకుంటాం, మాకు చాలా సంతోషంగా ఉంది. చూసుకోవచ్చు మరి కొంత మహిళలు ఉన్నారు. మన మళ్ళీ అమ్మ మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎంత రుణమాఫీ అయిందమ్మా? మాకు 2 లక్షల రుణమాఫీ అయింది సార్. మేము మాది చిరునముల గ్రామం, బోనకల్ మండలం, ఖమ్మం జిల్లాను. రుణమాఫీ మాకు కావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు సార్. అయినా కూడా వాళ్ళకి నేనున్నాను అనేసి ధైర్యం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వాళ్ళ గుండెల్లో ఎప్పుడూ ఉంటారు సార్, కంపల్సరీ సార్. కానీ నిజంగా కళలో కూడా అనుకోలేదండి 2 లక్షల రుణమాఫీ అంటే. ఇంతవరకు దేశ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడా లేదు. చాలా చాలా సంతోషంగా ఉంది 2 లక్షల రుణమాఫీ అంటే. సో చూసుకోవచ్చు మహిళలు ఇలా సంతోషం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు మాత్రం అంటే రైతులు కూడా, యువ రైతులు కూడా రైతు రుణమాఫీ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి చాలా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. తన వైరా ప్రాంగణం మొత్తం సుమారు 1,00,000 మంది కూడా అంచనా వేసుకున్నారు. 1,00,000 మంది కూడా సుమారు అయితే వాళ్ళు తీసుకొచ్చినటువంటి 15 ఎకరాల్లో 5 ఎకరాలు చేసినటువంటి ఈ యొక్క సభ ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి స్థాయి నిండిపోయిన నేపథ్యం ఉంది. ఇది కొంత సంపద భాస్కర్ బిగ్ టీవీ వైరా.